ఈ ఫ్లవర్ అయితే చాలా బాగుంటుంది, చూడ్డానికి ఎంత అందంగా ఉంటుందో. మిడిల్లో ఏమో ఇట్లా గ్రీన్ వస్తుంది, పింక్ పెటల్ వస్తుంది, దాని మీద వైట్ బార్డర్ లాగా వస్తుంది అనమాట. చాలా బాగుంటుంది. ఎవరింటికైనా వెళ్ళినప్పుడు ఇలా పూల చెట్లు కనిపిస్తాయి కదా, చామంతి పూలు, ఒక్కొక్క మొక్క అడిగి తెచ్చుకుంటా. ఇలా కలెక్ట్ చేసుకునే నా దగ్గర మొత్తం 4-5 కలర్స్ అయితే ఉన్నాయన్నమాట. చిన్నప్పుడు కొంచెం లైట్ పింకిష్గా ఉంటుంది, ఇంకా పువ్వు పెద్దగా అయ్యే కొద్దీ కొంచెం క్రీమ్ కలర్లోకి వస్తుంటుంది, మధ్యలోనేమో లైట్ ఎల్లోలో ఉంటుంది అనమాట. ఇవన్నీ కూడా ఇంకా మొగ్గలు అయితే వేసినాయి అనమాట. అప్పుడు నేను చామంతి కటింగ్స్ పెట్టాను కదా, ఆ వీడియో కూడా ఒకసారి పోస్ట్ చేశా ఆగస్ట్లో. అట్లా చామంతి కటింగ్స్ పెట్టినప్పుడు ఇంకా నా దగ్గర ఈ కొమ్మలు ఎక్కువగా ఉంటే ఒక్కొక్క దాంట్లోనే 2-3 అయితే పెట్టినమాట. ఇది వచ్చేసి నేను వరలక్ష్మి వ్రతం చేసుకున్నప్పుడు అమ్మవారి దగ్గర ఉన్నాయి మొత్తం, నేను బయటికి పోనివ్వకుండా అరటిపండ్లు అలాంటివన్నీ కూడా నేను పూజ సామాగ్రి మొత్తం కూడా ఇందులో వేసి పెట్టాను. దాంట్లోనే మొక్క పెట్టుకున్నా. ఇంకా ఇది వచ్చేసేమో ఈ కుండీ గణేష్ నిమజ్జనం చేశాను అన్నమాట. ఈ కుండీలో అందులోనే ఇవన్నీ పెట్టుకున్నా. ఇవన్నీ కూడా మొగ్గలు అన్నమాట, అంటే పూలు పూస్తే కానీ తెలీదు. చెట్టు నిండా మొగ్గలు ఉన్నాయి. కట్టు ఇప్పుడు సూపర్ ఉంది. నేను ఇది ఖరాబ్ అయింది అనుకున్నాను, ఇట్లా ఇంకా ఇచ్చుద్ది, అది పెద్దగా వస్తుంది. ఇవేమో ఎల్లో పింక్. బాగుంది. మిక్సింగ్ చేసి పడేసి అన్నీ ఒక దాంట్లోనే పెట్టింది. ఇక్కడ వచ్చేసి ఎల్లో. బాగుంది, కానీ అది తెచ్చి ఈడ పెడతా ఎండలో.